మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సతీష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో అన్నతమ్ముల్లా ఉంటున్న తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉంటున్న ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజల మధ్యలో చిచ్చు పెట్టాలని చూస్తున్న పాడే కౌశిక్ రెడ్డికి పాడి కడతామంటూ మల్కాజ్గిరి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సతీష్ పేర్కొన్నారు. కయ్యానికి కాలు తూవి కావాలనే మా నాయకులను రెచ్చగొడుతూ నీ ఉనికిని చాటుకోవాలనే ప్రయత్నం మానుకోమని హెచ్చరించారు. 10 సంవత్సరాల మీ అరాచక పాలనను చీకొట్టి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టినా బుద్ధి రావడం లేదంటే మీరేంటో అర్థమవుతుందన్నారు. తొలి దశ మలిదశ తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మంది ఆంధ్రాకు చెందిన వారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సహకరించి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన వారిని నీ స్వార్థం విడగొట్టాలని చూస్తే నిన్ను తరిమి తరిమి కొడతారన్నారు. నీ యొక్క సంస్కారహీనం ఏముందో నీ యొక్క ప్రెస్ మీట్ల ద్వారా తెలుస్తుంది. నువ్వు మాట్లాడే మాటలకి నువ్వు చేసే చేతలకి తేడా కనబడుతుంది. ఈరోజు ఆంధ్ర వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు. తెలంగాణ ప్రజలందరూ చాలా మంచివాళ్ళు. ఆంధ్ర తెలంగాణ ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి ఉంటే నువ్వు చిచ్చుబెట్టి బట్ట కాల్చి మీదేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఈరోజు తెలంగాణ సమాజంలో బతుకుతున్న ఆంధ్ర వాళ్ళందరూ ఎంతమంది ఉద్యమంలో సహకరించారో నీకు తెలుసా? ఎంతమంది పనిచేశారో నీకు తెలుసా? ఎందుకు అన్నదమ్ముళ్ళకు ఉన్నాం, అందరం కలిసిమెలిసి ఉండి అందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకున్నావు. నువ్వు దానికి చిచ్చు పెడుతున్నావు. నీ యొక్క స్థాయి ఏంటంటే ఈరోజు తెలంగాణలో ఉన్న ఆంధ్ర వాళ్ళ ఓట్లు మీకు కావాలి. మీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎలక్షన్ టైంలో ఆంధ్ర వాళ్ళు కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే తీస్తామని చెప్పిన వాళ్ళు మీరు ఈరోజు మీకు ప్రజలు ఇచ్చిన తీర్పుని తట్టుకోలేక మళ్ళీ ప్రజల్ని రెచ్చగొట్టి సునకానందం పొందడానికి చూస్తున్నారు. ఖబర్దార్, ఇట్లాంటి యాషాలు ఇంకోసారి ఆంధ్ర గురించి మాట్లాడిన మా నాయకుడు అరికెపూడి గాంధీ గారి గురించి మాట్లాడిన ఆయన 3 సార్లు ఎమ్మెల్యే. నువ్వేందిరా? కాంగ్రెస్ పార్టీ ఒక కార్పొరేటర్ కానోడివి. కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఓడిపోయిన నాయకుడు. ఈరోజు నువ్వారా మాట్లాడేది? దేశ బిల్లు బయటగా తీసుకొచ్చి ఓట్లు అడుక్కున్న చరిత్ర ఎవరన్నా ఉన్నది అంటే నీ ఒక్కడిదేరా. అట్లాంటి ఓడివి రాజ్యాంగబద్ధంగా 3 సార్లు గెలిచిన గాంధీ గారి గురించి మాట్లాడే అర్హత హక్కు నీకుందారా భయ్? నీ స్థాయి ఏంది? నువ్వేంది? నీ స్థాయి గురించి ఊర్లో వెళ్ళి అడిగితే చెప్తారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మందిల దగ్గర పైసలు తీసుకొని మోసం చేసి పెద్ద ఫ్రాడ్గా అడివి నువ్వు మాట్లాడుతున్నావు. ఈరోజు తెలంగాణ ప్రజలు గమనించాలి. ఇట్లాంటి లుచ్చగాన్ని ఎవరు కూడా గమనించాలి ఫస్ట్. అంటే వాడు మాట్లాడే విధానం ఏంది? వాడు రెచ్చగొట్టి ఎవరు రెచ్చగొట్టారు? ఈరోజు వాడు కాదా? నీ ఇంటికి వస్తా, నీ ఇంటిపైన జెండా ఎగరేస్తానని మాట్లాడినావు. వాడు వస్తానన్నాడు, రాలేదు. మేమే పోయినాం, మా నాయకుడు పోయిండు. మాకు దమ్ము ధైర్యం ఉంది కాబట్టి పోయినాం. ఈరోజు ఆడు చీర గాజులు చూపిస్తుండు. ఎవరు వేసుకోవాలి చీర జాగులు? నువ్వు ప్రెస్ మీట్లో మాట్లాడేది ఒకటి, నువ్వు చేసింది ఒకటి కాబట్టి నీకు కట్టాలి ఫస్ట్ చీర గాజులు. ఖబర్దార్ కౌశిక్ రెడ్డి, ఇంకొకసారి ఆంధ్ర వాళ్ళ గురించి మాట్లాడినా, మా నాయకుడి గురించి మాట్లాడినా బిడ్డ, ఇన్ బిట్వీన్ దెర్ ఇస్ ఎ క్రొకోడైల్ ఫెస్టివల్. చూస్తావు నువ్వు, గమనించు, జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.